రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కత్తులు దూసుకున్న వారు కౌగులించుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఇక రాజకీయ రాజధాని నెల్లూరు జిల్లాలో ఇలాంటి అనూహ్య పరిణామాలకు కేర్ ఆఫ్. రాజకీయ ఎత్తులలో పై ఎత్తుకు కొదవే లేదు. తాజాగా ఉదయగిరి టీడీపీ రాజకీయాలలో ఇప్పుడు ఉత్కంఠభరిత చర్చ ఒకటి తెరపైకి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు తెరపైనున్న మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు స్థానంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇదే ఉదయగిరి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత పరిశీలనలో ఉన్నట్లుగా తాజాగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెరపైనున్న మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు రాజకీయ పరిస్థితి ఏంటి? కొత్త అభ్యర్థిగా తెరపైకి వస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అధినేత నుంచి వచ్చిన హామీలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ పొలిటికల్ హీట్. నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతం ఉదయగిరిలో మరోసారి రాజకీయాల్లో హీట్ ఎక్కుతున్నాయి. మొన్నటి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతూ ఉండగా టీడీపీ అభ్యర్థిత్వాలపై అక్కడ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటు వేశారన్న అభియోగాలపై సస్పెండ్ కు గురైన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనను వైసీపీ వంచన చేసిందంటూ ఇప్పటికే టీడీపీ పంచన చేరారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగటం కష్టమంటూ వచ్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తాజాగా యూటర్న్ తీసుకున్నాడట. తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగేందుకు సిద్ధపడ్డారట. ఇటీవల జైలు నుంచి విడుదలై ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించిన వేళ ఉదయగిరి టీడీపీ అభ్యర్థిత్వంపై ప్రస్తావన వచ్చిందట. టీడీపీ అభ్యర్థిత్వంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి ఓ హామీ లభించిందట. ఇదే ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మరి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అభ్యర్థిత్వం లభిస్తే ఇప్పటి వరకు నియోజకవర్గ బాధ్యులుగా ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీ వ్యవహారంలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు రాజకీయ భవిష్యత్ ఏంటి? చంద్రబాబు ఉదయగిరి అభ్యర్థిత్వంపై రాజా చర్చి ప్రకారం నిర్ణయం తీసుకుంటే రామారావు స్పందన, ఆయన భవిష్యత్తు వ్యూహం ఏంటి? ఇప్పుడు రాజులేలిన గడ్డ గిరి రాజకీయాల్లో ఇదో మరో ఆసక్తికర చర్చగా కూడా మారింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ రిపోర్టింగ్ జరిగిందన్న నెపంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ అధినేత పక్కన పెట్టారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆపై మేకపాటి కుటుంబ రాజకీయాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. తన సోదరుడు ఆస్తులు పంపిణీ చేయటంలో అన్యాయం చేశారంటూ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తన సోదరుడు, కుటుంబ పెద్ద మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తమను ఆర్థికంగా అవస్థల పాలు చేస్తున్నారంటూ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన రెండవ భార్య శాంతమ్మ వేదికెక్కారు. కుటుంబ వ్యవహారాల్లో తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ఇది మేకపాటి కుటుంబంలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. ఇప్పటికీ సృష్టిస్తోంది కూడా. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేకపాటి కుటుంబానికే చెందిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి రెండో సోదరుడు రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. రానున్న ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ అభ్యర్థిగాను దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. మేకపాటి కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న రెబెల్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. టీడీపీకి దగ్గరయ్యారు. పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సంఘీభావం కూడా ప్రకటించారు. పాదయాత్రలోనూ పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యక్రమాలలోనూ, ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో సభలు సమావేశాల్లోనూ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొంటూ వస్తున్నారు. అయితే టీడీపీలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి భవిష్యత్తు రాజకీయాలలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావుకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే తాము సపోర్ట్ చేస్తామంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి ప్రకటనలు చేశారు. ఆపై చంద్రశేఖర్ రెడ్డి కొన్నాళ్లు మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కుటుంబంతో కలిసిపోతారన్న చర్చ కూడా ఒకవైపు కొనసాగుతూ వచ్చింది. తాజాగా కంటి ఆపరేషన్ చేయించుకొని ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కలిశారట. ఈ సందర్భంగా ఉదయగిరి అభ్యర్థిత్వాలపై బాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మధ్య చర్చ జరిగిందట. ఇందులో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలన చేయాల్సిందిగాను
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని చంద్రశేఖర్ రెడ్డి కోరారట. ఉదయగిరి చరిత్రలో 4 సార్లు శాసనసభ్యులుగా కొనసాగిన ఏకైక వ్యక్తిని తానేనని ఈ సందర్భంగా బాబుతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పారట. అయితే ఆర్థిక విషయాలలో తాను పూర్తిగా వెనకబడి ఉన్నానని, అందుకు సహకరిస్తే ఉదయగిరిలో టీడీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారట. ఇందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం గిరి రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరిస్తామని అధినేతకు బొలినేని రామారావు సూచనాప్రాయంగా చెప్పినట్లుగా మరో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇదే సమయంలో తనకు కేంద్ర స్థాయి ఇవ్వాలన్న ప్రతిపాదనను రామారావు టీడీపీ అధినేత ముందుంచినట్లు ఇంకో రాజకీయ చర్చ కొనసాగుతుంది. మొత్తంగా ఉదయగిరి టీడీపీ అభ్యర్థిత్వంపై చర్చలు ఇప్పుడు అక్కడ రాజకీయ ఉత్కంఠను రేపుతున్నాయి. మరి గిరిలో టీడీపీ అభ్యర్థిత్వం అధినేత మనసులో ఎవరు ఉన్నారో వేచి చూడాల్సిందే.